హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కొంచెం వెరైటీ టాపిక్ మాట్లాడదాం. అంటే బేసిక్గా సైన్స్ మిత్స్ని డీబంక్ చేద్దాం అనమాట. అంటే మరి సైన్స్ మిత్స్ని నువ్వేంటి డీబంక్ చేసేది అంటే యాక్చువల్గా చాలామంది తెలియకపోవచ్చు. ఐ డిడ్ మై బీటెక్ బయోటెక్నాలజీ. సో ఒక బయోటెక్నాలజిస్ట్గా నాకు తెలిసిన విషయాల్ని మనం కొన్ని మిత్స్ ఉన్నాయి, ఆ మిత్స్ని మనము డీబంక్ చేద్దాం ఇవాళ. సో బేసిక్గా మిత్స్ అంటే ఏంటి? కొన్ని విషయాలు మనము యాక్చువల్గా ఇప్పుడు ఇవాళ రోజున చూస్తే వాట్సాప్ యూనివర్సిటీ వచ్చేసింది. సో వాట్సాప్లో ఆంటీస్ అంకుల్స్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అందరికీ ఎలా అయితే ఫార్వర్డ్ చేసేస్తారో అది కరెక్ట్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, అసలు అది జరిగిందా లేదా, లేకపోతే అసలు ఇది ఏంటి ఏమీ అనవసరం అనమాట. సో ఇది మనకి పంపించేసి వేరే వాళ్ళకి పంపించమని చెప్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రతిదీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోకోకోలా లేదా థమ్స్అప్, దాంట్లో అప్పట్లో వచ్చింది. థమ్స్అప్ లో కానీ కోకోకోలా కానీ ఉన్న పెస్టిసైడ్స్ అది ఇది అని అన్నారు కదా. అట్లా మన పేరెంట్స్ కి మనం కూల్ డ్రింక్స్ తాగితే వాళ్ళకి నచ్చదు. అండ్ ఆబ్వియస్లీ కోక్ ఇస్ అ వెరీ బిగ్ కంపెనీ. అలాంటివి కూడా ఇలాంటి వాట్సాప్ యూనివర్సిటీస్ లో పంపించిన న్యూస్లు వాటన్నిటిని కూడా మనము ఎంత అంటే మన ఏజ్ కూడా మనం చిన్నవాళ్ళం అప్పట్లో, ఎంత నమ్మేసాం అవన్నీ. సో అలా ఇవాళ కొన్ని మిత్స్ ని డిబంక్ చేద్దాం. సో ఫస్ట్ మిత్ వచ్చి జిఎంఓస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే జిఎంఓస్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. జెనెటిక్ గా మనం ఏదైతే హైబ్రిడ్ అంటామో, మనకి హైబ్రిడ్ టమాటాలు దొరుకుతాయి, హైబ్రిడ్ కస్టర్డ్ యాపిల్స్ దొరుకుతాయి. ఇప్పుడు సీతాఫల్లో హైబ్రిడ్ చేస్తే ఏమవుతుంది, మనకి కావాల్సిన టేస్ట్ అలాగే రిటర్న్ అయ్యి అందులో ఉండే మనకి నచ్చని సీడ్. సో మనకి చాలా చోట్ల వచ్చాయి, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సీతాఫల్ ఇంత పెద్దగా ఉంటుంది, దాంట్ లోపల మంచి తొనలు ఉంటాయి, మంచి టేస్టీగా ఉంటాయి, కానీ దాంట్లో సీడ్స్ ఉండవు. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి ఇవాళ రోజున. హైబ్రిడ్ టమాటోస్ కానీ, లేకపోతే కూరలు కానీ, ఫ్రూట్స్ కానీ. సో వీటన్నిటిని జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ జిఎంఓస్ అంటారు. సో దీన్ని మనకి యాక్చువల్గా అది హార్మ్ఫుల్ అని మిత్ ఉంది. సో యాక్చువల్గా అయితే హార్మ్ఫుల్ కాదు. గవర్నమెంట్ కానీ, ఎఫ్డిఏ కానీ, WHO కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించారు. ఎందుకంటే అవి కనుక హార్మ్ఫుల్ అయి ఉంటే వీళ్ళెవరు మన ఫుడ్ లో కానీ ఎక్కడ వాడరు. సో హైబ్రిడ్ లో చూసుకుంటే మనకి సైజ్ పెద్దగా ఉండొచ్చు, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఒరిజినల్ కి కానీ దీనికి పోలిస్తే మనకి హైబ్రిడ్ లో సైజ్ పెరుగుతుంది కానీ టేస్ట్ రిటైన్ అవ్వదు. ఇప్పుడు మీరు ఇదే కస్టర్డ్ యాపిల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ కస్టర్డ్ యాపిల్ తింటే దాంట్లో తొనలు అన్ని బాగుంటాయి, సీడ్స్ ఉండవు, మనకి ఫుల్ ఆఫ్ అంటే ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ టేస్ట్ చూసుకుంటే మనకి రెగ్యులర్ గా ఉండే కస్టర్డ్ యాపిల్ ఏదైతే ఉందో ఆ సీడ్స్ మనం తీసి తింటాం కదా, అంత టేస్టీగా ఉండదు. సో డీబంకింగ్ దిస్ మిత్, జిఎంఓస్ ఆర్ సేఫ్ టు కన్జ్యూమ్. జిఎంఓస్ కి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి గోల్డెన్ రైస్, లేదా ఇప్పుడు మనకి బ్రౌన్ రైస్ అని, లేకపోతే బ్లాక్ రైస్ అని, ఇలా డిఫరెంట్ గా వస్తున్నాయి కదా. రైస్ లో కూడా ఏంటంటే ఇవాళ రోజున అందరూ హెల్దీగా ఫుడ్ తిందామని చాలా అనుకుంటున్నారు కదా. సో ఫుడ్ వైజ్ గా కానీ ఇప్పుడు బాగా హెల్దీగా తిందామనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ జనరేషన్, విచ్ ఇస్ వెరీ గుడ్. సో దాంట్లో కూడా ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్సే, బట్ దే ఆర్ సేఫ్ అని చెప్పొచ్చు, బట్ టు అన్ ఎక్స్టెంట్. సెకండ్ మిత్ ఏంటంటే మనకి ఈ మధ్యన కానీ ఒక లాస్ట్ 5 years లో బాగా విన్న వర్డ్ ఆర్గానిక్ ఫుడ్. సో ఆర్గానిక్ ఫుడ్ కన్వెన్షనల్ గా పెరిగిన ఫుడ్ కన్నా కూడా చాలా బెస్ట్ అని ఒక మిత్ ఉంది. సో అదేంటంటే మనము బయట చూస్తే ఇప్పుడు ఇవాళ రోజున ఏదన్నా అట్టిపళ్ళు తీసుకున్నా, లేకపోతే వాటర్ మిలన్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ వాడు ఒక బోర్డర్ రాస్తాడు ఏంటంటే ఆర్గానిక్ అని రాస్తాడు. సో చిన్న అసలు దానికి ఆర్గానిక్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళ దగ్గర నుంచి పెద్ద షాప్స్ వరకు ఆ వర్డ్ ని విపరీతంగా వాడేస్తున్నారు. మనం ఆన్లైన్ లో చూసినా ఆర్గానిక్ ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఉంటుంది. సో ఫుడ్స్ వైజ్ ఆర్గానిక్ ఫుడ్స్ ఆర్ బెటర్ దెన్ నార్మల్ కన్వెన్షనల్లీ గ్రోన్ ఫుడ్స్ అంటే కూడా మనకి కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఆర్గానిక్ ఫుడ్స్ కానీ మామూలు ఫుడ్స్ కానీ డిఫరెన్స్ ఏంటంటే ఎలా పెంచుతారు అనేది కాకుండా దానిలో చాలా ఫ్యాక్టర్స్ మనకి వెలుగులోకి వస్తాయి. అంటే ఇప్పుడు అది ఎలాంటి ప్లేస్ లో వాటిని పెంచారు, ఎలాంటి మట్టిలో పెంచారు, దానికి ఆబ్వియస్లీ ఆర్గానిక్ అంటే మనకి ఫర్టిలైజర్స్ కానీ వాటికి పెస్టిసైడ్స్ కానీ అవి వాడకుండా మనకి కౌ డంగ్ ఉంది, పెంట, అలాంటివి మనకి విలేజెస్ లో. అందుకే ఆర్గానిక్ ఫుడ్స్ అన్ని యూజువల్ గా విలేజెస్ లో బాగుంటాయి. అక్కడ ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ అవన్నీ వాడకుండా అవి పెంచుతారు, విచ్ ఆర్ బెటర్ ఇన్ క్వాలిటీ కంపారిటివ్లీ. కాకపోతే వాటిని పెంచడానికి కూడా చాలా కష్టం, ఎందుకంటే మనకి పెస్టిసైడ్స్ అవన్నీ వాడకపోవడం వల్ల వాటిలో క్రాప్స్ యాక్చువల్ గా ఏంటంటే ఎక్కువ గ్రోత్ ఉండదు, వీలైనంత తక్కువ గ్రోత్ ఉంటుంది, కానీ ఆ వచ్చే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. సో ఆర్గానిక్ ఫుడ్స్ అంటే మామూలు ఫుడ్స్ కన్నా బెటర్ క్వాలిటీ
మేబీ అది ఉండొచ్చు, కానీ ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే తింటే మనం హెల్దీ ఉంటామంటే తప్పది. మిత్ నెంబర్ 3 ఏంటంటే లైట్నింగ్. అంటే మనకి ఉరుములు వస్తాయి కదా, ఉరుములు వచ్చినప్పుడు మెరుపులు వస్తాయి. ఈ మెరుపులు ఏవైతే ఉన్నాయో మనం చాలాసార్లు చూసుంటాం, చాలా పెద్ద పెద్ద టాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, వాటికి పైన తగులుతుంది ఈ మెరుపు, అక్కడి నుంచి మనకి కిందకి పాస్ అవ్వడం ఇవి చూసే ఉంటాం చాలా యూట్యూబ్ వీడియోస్. ఇలాంటివి ఇక్కడ ఒక మిత్ ఉంది ఏంటంటే ఒక చోట ఏదైతే మనకి ఈ లైట్నింగ్ తగిలిందో అదే ప్లేస్ లో మళ్ళీ తగలదు అని చెప్పి ఒక మిత్ ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఒక టాల్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది అనుకోండి, దాని మీద ఒక్కసారి లైటింగ్ తగిలితే మనకి అక్కడ స్పార్క్ ఏదైతే జనరేట్ అవుతుందో అదే ప్లేస్ లో మళ్ళీ రాదు అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్ గా అది తప్పు అనమాట. ఒకటే చోట మల్టిపుల్ టైమ్స్ తగలచ్చు. కండిషన్ ఏంటంటే యూజువల్ గా లైట్నింగ్ ఏంటంటే చాలా టాల్ బిల్డింగ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఏదైతే మనకి మబ్బుల్లోకి ఆల్మోస్ట్ దూసుకుపోయి ఉన్న పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్స్ కి అది తగులుతుంది అనమాట. సో ఇవాళ రోజున ఏంటంటే అన్ని బిల్డింగ్స్ కి మొత్తం పైనుంచి కింద వరకు ఇన్సులేటెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పైన తగిలిన బిల్డింగ్ ఎక్కడ ఏ చెక్కు చెదరకుండా డైరెక్ట్ ఎర్తింగ్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి కింద వరకు, అది ఎంత హైట్ ఉన్నా కూడా. సో టాలెస్ట్ బిల్డింగ్స్ ఉన్నవి మనకి లైటింగ్ వల్ల ఎఫెక్ట్ అవ్వవు, అండ్ ఒకటే చోట తగిలింది మళ్ళీ తగలదు అని ఎక్కడ లేదు. సో మిత్ 4, ఇది మనకి చాలా చోట్ల మనం వినే ఉంటాం. ఇప్పుడు జనరేషన్ లో యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా విని ఉంటారు. యాక్చువల్ గా ఏంటంటే షుగర్ మేక్స్ కిడ్స్ హైపర్ యాక్టివ్. ఆల్రెడీ మన కిడ్స్ విపరీతమైన హైపర్ యాక్టివ్ ఉంటారు. సో షుగర్ ఒకవేళ వాళ్ళకి పెడితే వాళ్ళు ఇంకా ఎక్కువ హైపర్ యాక్టివ్ అవుతారు అనేది ఒక మిత్ ఉంది. సో అదేంటంటే మిత్తే, ఎందుకంటే యాక్చువల్లీ షుగర్ ఇట్ కాసెస్ రియాక్టివ్ హైపోగ్లైసీమియా, అంటే షుగర్ క్రాష్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే మనము షుగర్ పెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ గా వాళ్ళకి కొంచెం మామూలుగానే పిల్లలందరూ హైపర్ యాక్టివ్ ఉంటారు ఇవాళ రోజున. సో వాళ్ళు ఏంటంటే అతిగా షుగర్ తినడం వల్ల కొంచెం సేపటి తర్వాత లెథార్జిక్ అయిపోతారు. అంటే వాళ్ళు ఉన్న హైపర్ యాక్టివిటీ అలాగే ఉంటుంది కానీ వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. సో షుగర్ వల్లనే వచ్చింది అని చెప్పలేం. సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్ గానే ఆ హైపర్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి షుగర్ వల్ల వాళ్ళు అవుతారు అనేది నిజం కాదనమాట. సో ఇన్స్టెంట్ గా షుగర్ తిన్న తర్వాత ఏంటంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. లేటర్ టైం ఏమవుతుందంటే షుగర్ క్రాష్ అంటారు. అంటే మనకు నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ కన్నా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. సో అంటే ఇన్స్టెంట్ గా ఇలా పెరిగి మనకి తగ్గిన తర్వాత ఏదైనా కానీ అది షుగర్ కావచ్చు, లేకపోతే మన బాడీ వెయిట్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఇన్స్టెంట్ గా పెరిగి తగ్గితే మాత్రం మనకి బాడీలో చాలా ఒక డిఫెక్ట్ చూపించేస్తుంది కదా, అలా అవుతుంది తప్ప షుగర్ కిడ్స్ ని హైపర్ చేయదన్నమాట. మిత్ 5, మైక్రోవేవ్స్ కుక్ ఫుడ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. అంటే మైక్రోవేవ్ ఓవెన్ ఉందనుకోండి, ఫుడ్ ని దాని లోపల నుంచే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టిన తర్వాత అని ఒక మిత్ ఉంది. సో యాక్చువల్ గా ఏంటంటే మైక్రోవేవ్స్ ఏం చేస్తాయి అంటే ఫుడ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ని వైబ్రేట్ చేస్తాయి, తద్వారా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ వాటర్ మాలిక్యూల్స్ ద్వారా ఫుడ్ అంతా హీట్ అవుతుంది, కానీ లోపల నుంచే హీట్ ప్రొడ్యూస్ కాదు. మిత్ నెంబర్ 6, వి ఓన్లీ యూస్ 10% ఆఫ్ అవర్ బ్రెయిన్. అంటే మనం మన బ్రెయిన్ లో ఒక 10% మాత్రమే వాడతాము అని ఒక మిత్ ఉంది. యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. అంటే మనం పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే అది రన్ అవుతూనే ఉంటుంది. మన బ్రెయిన్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ కి అది రన్ అవుతూ ఉంటుంది. ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే మన బ్రెయిన్ యాక్చువల్ గా మన బ్రెయిన్ మొత్తం మన లైఫ్ టైమ్ లో ప్రతిసారి ఎప్పుడప్పుడు మొత్తం యూస్ అయ్యి ఉంటుంది. వి విల్ యూస్ అవర్ బ్రెయిన్, మాకు తెలియకుండానే మన బ్రెయిన్ మొత్తం కంప్లీట్ గా పనిచేస్తుంది. ఒక సెట్ ఆఫ్ CPU లాగా అనమాట, మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా మన బ్రెయిన్ మొత్తం వాడితే గానీ మనం ప్రతిదీ లైఫ్ లో అన్ని పనులు చేయలేం. సో 10% 20% అనేది మనం కౌంట్ చేయలేం, కానీ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఒక్కొక్క యాక్టివిటీకి లింక్ అయి ఉంటుంది అనమాట. ఒక బ్రెయిన్ ఇమేజింగ్ షార్ట్స్ లో కూడా తెలియదు ఏంటంటే మన బ్రెయిన్ వచ్చేసి ఒక్కొక్క పనికి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ బ్రెయిన్, అంటే ఒక వాసనకు ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్, మన చూడడానికి విజువల్ ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్, ఏదైనా మెమరీ మనం ఆలోచించుకునే ఒకప్పటి థాట్స్ ప్రాసెస్ ని బయట పెట్టడానికి ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్, అలా మన బ్రెయిన్ మొత్తం కలిపి యూస్ అవుతుంది అనమాట. చిన్నగా ఒక 10% 20% లా కాకుండా మొత్తం కలిపి మనం యూస్ చేసుకుంటాం. మిత్ 7, కోల్డ్ వెదర్ మేక్స్ యూ ఇల్. అంటే చల్ల టెంపరేచర్స్ ఏవైతున్నాయో దాంట్లో మనకి జలుబు చేస్తుందని లేదా ఒక జ్వరం చేస్తుందని ఒక మిత్ ఉంటుంది. యాక్చువల్ గా ఇది చాలా మంది అందరి ఇళ్లలో వినే ఉంటారు. ఏంటంటే చల్ల టెంపరేచర్స్ లో తిరగకండి, లేదా చల్లగా ఉన్నప్పుడు మీరు చల్లలో బయట తిరగకండి, మీకు జలుబు చేస్తుంది అని మన ఇంట్లో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే టెంపరేచర్ ఇట్ సెల్ఫ్ మనకి ఏమీ చేయదు. సో దానివల్ల మనకి జలుబు వచ్చింది లేదా జ్వరం వచ్చింది అనేది కరెక్ట్ కాదు. కానీ చల్ల టెంపరేచర్స్ లో ఏంటంటే మనకి వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మన బాడీకి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది తగ్గుతుంది అనమాట టెంపరేచర్స్ తగ్గే కొద్దీ. సో అందుకని తప్ప మనకి చల్ల టెంపరేచర్స్ లో దాని వల్ల మనకి జలుబు వస్తుంది లేదా జ్వరం వస్తుంది అనేది ఇట్ ఇస్ రాంగ్. మిత్ 8, షేవింగ్ మేక్స్ హెయిర్ గ్రో బ్యాక్ థిక్కర్
అంటే మనకి హెయిర్ ఏదైతే షేవ్ చేస్తామో అప్పుడు మన ఇది కూడా చాలా రోజులు మనం వినుంటాం, షేవింగ్ చేస్తే మనకి గడ్డం సరిగ్గా రాలేదనుకోండి, లేకపోతే హెయిర్ సరిగ్గా రాకపోతే షేవింగ్ చేసేయండి మొత్తం బాగా వస్తుంది అని చెప్పి ఒక మిత్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఆ స్కిన్ కి దగ్గరలో ఉండే లేయర్ దగ్గర అంటే ఇన్స్టెంట్ గా ఆ ఫాలికల్స్ ఏవైతే మనం తీసేస్తామో అక్కడ పెరగడం స్టార్ట్ అవుతుంది తప్ప షేవింగ్ వల్ల హెయిర్ థిక్ గా గ్రో అవుతుందనో లేకపోతే కలర్ గా గ్రో అవుతుందో లేకపోతే డార్క్ గా గ్రో అవుతుందో అనేది ఎక్కడ లేదు. మిత్ నెంబర్ 9, హ్యూమన్స్ స్వాలో 8 స్పైడర్స్ ఇన్ అన్ ఇయర్ ఇన్ దర్ స్లీప్ అంట. అంటే మనుషులు ఒక 1 year లో ఒక 8 స్పైడర్స్ మనం తెలియకుండా తినేస్తాం అంట. యాక్చువల్గా ఇది చాలా పెద్ద లెజెండరీ వన్. ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో మనం వినే ఉంటాం, ఒక ఏడాదికి ఏనుగు తలకాయ అంత మాంసం మేము తినేస్తాం. అంటే అది స్పైడర్స్ అయి ఉండొచ్చు, పురుగులు అయి ఉండొచ్చు. అంటే మనం పడుకుంటే మనం అన్ని తినేస్తామా అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ మిత్ అనమాట. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు స్పైడర్స్ అవి వాడుతుంటాడు, అవి మనం పడుకున్న ప్లేస్ కి క్రాల్ చేసుకుంటూ రావడమే చాలా రేరు. అండ్ మనం నోరు తెరిచి పడుకుంటే దాని నోట్లోకి వెళ్ళిపోవడం అనేది ఇంకా రేరు. కాబట్టి దిస్ ఈస్ ఎ మిత్. అంతేగాని మనం స్పైడర్స్ ని మనం తినేంత సినిమా లేదు, ఏనుగు తలకాయ అంత మాంసం అనేది ఎప్పుడో మిత్గానే ఉంటుంది అనమాట. సో ఫైనల్ మిత్ ఏంటంటే క్రాకింగ్ యువర్ నకిల్స్, ఇలా ఫింగర్స్ మన నకిల్స్ క్రాక్ చేసుకుంటాం కదా, దిస్ లీడ్స్ టు ఆర్థరైటిస్ అని ఒక మిత్ ఉంది. యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఏంటంటే మన జాయింట్స్ దగ్గర ఏదైతే ఉన్నాయో అక్కడ బబుల్స్ మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ లోకి కొలాప్స్ అవుతాయి అనమాట. ఇవంతా కాదు కానీ ఇది ఒక మిత్. అది ఆ గ్యాస్ బబుల్స్ వల్ల వచ్చే సౌండ్ తప్ప మనకి ఏమీ కాదు, దానివల్ల ఆర్థరైటిస్ లేదు, ఏం లేదు. మీరైతే చక్కగా ఇట్లా మీ చేతులు కానీ ఒళ్ళు కానీ బాగా విరుచుకోండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యాజ్ ఇట్ ఈస్ గా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ చేస్తుంటే నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ మధ్యన చేస్తున్న పాడ్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ఆల్సో. మీ తేజ తనికెల్లా సైనింగ్ ఆఫ్.